ఈ ఘటన సింగయ్య మృతి ఘటన తర్వాత కూడా వీళ్ళలో ఏమీ పశ్చాత్తాపం కానీ అది కానీ లేదు. ఈ ఎదురుదాడి దబాయింపు ఇది ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు చేస్తున్న ఇది మాటలు చూస్తూ ఉంటే రోజా గారు మాట్లాడే మాటలు కానీ లేకపోతే సీదిరి అప్పలరాజు గారు లేకపోతే రాంబాబు గారు వీళ్ళు లేకపోతే వీళ్ళ దాకింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలే. వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు రాజేష్ గారికి అలాగే రామకృష్ణ గారికి అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరూ నమస్కారం. ముఖ్యంగా ఎత్తుగడ రాజకీయ జీవితంలో ఎత్తుగడలు వేసేవాడే నాయకుడు అవుతాడు. నాయకుడికి ఎత్తుగడలు కూడా కలిపి వచ్చుంటే చరిష్మా కూడా కలిసి వస్తే ఒక రేంజ్లో ఎదుగుతాడు అనే దానికి ఆ ఎత్తుగడల్లో భాగమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి చర్య ఉంటుందనేది మనం గమనించాలి. ఆ ఎత్తుగడలు ఎలా ఉన్నాయంటే మనం ఒక అంశానికి పరిమితమై కాకుండా కొంచెం వైడ్గా చెప్పాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంది, పూర్తిగా 164 సీట్లతో కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. అమలు చేయలేము అసాధ్యం అని చెప్పిన హామీ అయిన తల్లికి వందనం అమలు చేసింది జూన్ 12వ తేదీన. కరెక్ట్గా స్కూల్ ఓపెన్ అయిన రోజున తల్లికి వందనం ఇచ్చింది. దీని గురించి విస్తృతమైన ప్రచారం జనంలోకి వెళ్తుంది. మాకు వచ్చాయి, మాకు డబ్బులు పడ్డాయి, మాకు ఇద్దరున్నారు, ఇద్దరికి వచ్చింది, ముగ్గురున్నారు, ముగ్గురికి వచ్చిందని ఆ తల్లుల ఆనందం కనబడుతుంది. జనాల్లో ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ఇన్ని రోజులు మీకు డబ్బులు పడ్డాయా, మీకు డబ్బులు రాలేదు, మీకు 15,000 మీకు 15,000 అన్నారు, మోసం చేసి కాదయ్యా ఇచ్చాము, ఒక సంవత్సరం వెసులుబాటు చూసుకొని ఈ సంవత్సరం నుంచి అమలు చేసామనేది ఒక చర్య. సూపర్ హిట్ అయిన యోగా ఆంధ్ర ఈ నెల 21వ తేదీ జరిగింది. కానీ దాని గురించి చర్చ లేదు. ప్రభుత్వం అమలు చేస్తానంటున్న రైతు భరోసా గురించి ప్రభుత్వం చేసే తప్పులు నిలదీయండి, తప్పులేదు. ప్రతిపక్షంగా ఉండాల్సిన బాధ్యత అది ఉండాలి. అలా కాకుండా అధికారంలోకి కూటమి వచ్చినప్పటి నుంచి ఎన్ని యాత్రలు జరిగాయి, ఏమేమి యాత్రలు జరిగాయంటే అన్నీ పరామర్శలే, అన్ని శవయాత్రలే, అన్నీ పరామర్శలే. జైల్లో ఉన్న వాళ్ళనో చనిపోయిన వాళ్ళనో పరామర్శించే యాత్రలు. అలా కాకుండా జరిగిన రెండే కార్యక్రమాలు. మిర్చి యార్డ్లో రైతులకి ధర రావట్లేదని వెళ్ళడం, గుంటూరు మిర్చి యార్డ్లో మిట్ట మధ్యాహ్నం వెళ్ళడం, దానికి ఆపసోపాలు పడ్డ విషయం మనం చూసాం. దాంతోపాటు పొదిల్లో టొబాకో సమస్య పరిష్కరించిన తర్వాత కూడా ఆ యాత్ర ముందే ప్లాన్ చేశారు కాబట్టి వెళ్ళడం. అక్కడే రాశారు అడ్డొస్తే ఎవరినైనా తొక్కి పడేస్తాం. ఆ రోజే ఆ బ్యానర్ పట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది. ఈ రెండో జరిగి ఉండేది. దాని తర్వాత పెట్టిన బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ రప్ప నరుకుతాం ఏదైతే పెట్టారో ఇది జాతీయ మీడియాలో కూడా ప్రధానంగా చర్చకు వచ్చి నడుస్తుంది. జాతీయ మీడియాలో కొందరు ఫోన్ చేసి నన్ను అడిగారు, నేను ఇంకా బీజేపీలోకి రాలేదు, వైసీపీలో ఉన్నాను అనుకుని డిఫెండ్ చేయడం కోసం అడిగారు. 2 ఛానల్స్ 3 ఛానల్స్ నుంచి ఫోన్లు వచ్చాయి. వస్తే నేను ఒకటే చెప్పా, ఇది అనైతికం, దీని గురించి చర్చ పెట్టద్దని చెప్పా. వాళ్ళు కంటిన్యూ చేశారు, ఆ చర్చ జరిగింది. కానీ రప్ప అనేదాన్ని సమర్థించడం అనైతికం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఏముంది మంచిదే కదా అనేది పూర్తిగా వర్గాలుగా జనాలు విడిపోయి మీరు ఉంటే వైసీపీ వర్గం లేకపోతే కూటమి పార్టీల్లో వర్గం అన్నట్టు జనాల్ని వర్గాలుగా సమాజంలో నిట్ట నిలువున చీల్చడం అనేది సహేతుకమైన చర్య కాదు. దాంతోపాటు తగ్గితే ఏం స్వామి ఇలా అంటే ఆ హావభావాలు కూడా ఏవైతే చూపించడం ఏవైతే ఉన్నాయో అది ఇంటెన్షనల్గా హీఈస్ ప్రవోకింగ్. అంటే ఒక లిక్కర్లో కానీ లిక్కర్ గేట్ సిండికేట్ దానికి సంబంధించి కానీ మరో అవినీతికి సంబంధించి కానీ ఏ కేసులో అరెస్ట్ అయినా సింపతి రాకపోవచ్చు. కానీ ఇలాంటి కేసు అలాంటి కేసు ఏదైనా అరెస్ట్ అయితే ఖచ్చితంగా అది ఎదురుతంతే పూర్తిగా సింపతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో అరెస్ట్ కావడానికి రూల్స్ బ్రేక్ చేస్తున్నట్టు కనపడుతూ ఉంది. బ్రేక్ ద రూల్స్, గో మ్యాక్సిమం, ప్రవోక్, బ్రేక్ అనే రూల్స్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తూ నన్ను అరెస్ట్ చేయండి చూద్దామని సవాల్ విసురుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ రప్ప గురించి మాట్లాడడం కానీ, దాని తర్వాత ఈ కారుకు సంబంధించిన విషయంలో కానీ కోర్స్ దాన్ని వాళ్ళు ఆరోపణ చేస్తే వాళ్ళు ఫోరెన్సిక్ అడగచ్చు, లేకపోతే సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చట్టబద్ధత లేకుండా ఏదైనా కేసు నిలవకపోతే కోర్టులు ఏ విధంగానూ శిక్షణ అన్నీ తెలిసినా దీని గురించి చర్చ జరుగుతూ మీడియాలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంటే కూటమి వర్సెస్ జగన్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, ఫ్రీ పబ్లిసిటీ, పైసా ఖర్చు లేదు. రోజు సాయంత్రం అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రచ్చో చర్చో జరుగుతూనే ఉంది.
కాబట్టి అతను రాజకీయాల్లో సజీవంగా ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, లేకపోతే ఇంకో పార్టీ ఎమర్జ్ అవుద్ది, లేకపోతే దళితుల వైపు నుంచి ఇంకో 2 పార్టీలు ఉన్నాయి, జడ శ్రావణ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే విజయ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ కావచ్చు, ఇంకెంతమంది అయినా కూటమి కావచ్చు, లేకపోతే ఎవరైనా ఇంకో ప్రతిపక్షంగా మొన్నటిదాకా సోదరుడు మహాసేన్ రాజేష్ కూడా ఒక పార్టీ ఫ్లోట్ చేశాడు. తర్వాత ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. కానీ మరెవరు ఎస్టాబ్లిష్ కాకుండా తాను ఒక్కడే కూటమి వర్సెస్ జగన్ అనే కాడికి ఏదైతే ఫోకస్ చేసుకుంటూ పిన్ పాయింట్ అజెండాగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఆప్షన్ ఇచ్చినట్టు ఎయిదర్ కూటమి లేకపోతే జగన్ అనే విధంగా ఏదైతే ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడో దీనికి మనం అంతా ఊతకర్రల్లాగా ఉపయోగపడుతున్నామన్న అనుమానం వస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది ఒక బీజేపీ సభ్యుడిగా. కూటమిలో భాగస్వామిగా 164 సీట్లు వస్తే మనం అద్భుతమైన పరిపాలన ఇస్తున్నాం. నిన్నటి రోజున P4 గురించి, చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగు గురించి, అమరావతిలో జరిగిన చర్చ గురించి, అమరావతిలో జరుగుతున్న 9,34,000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధుల గురించి చర్చలు జరగడంలా. నేను ఒకటే అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని, అయ్యా మహానుభావులరా, పోలీస్ వ్యవస్థకు దండం పెట్టి అడుగుతున్నా, రూల్స్ ఎవరు బ్రేక్ చేసినా మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? అదే ఒక సామాన్యుడు 1 వే బోర్డు పెట్టిన దగ్గర కానీ ఒక వెహికల్ తీసుకుపోతే ఇమీడియట్గా ఆ బండి సీజ్ చేస్తారు, ఫైన్ వేస్తారు, లేకపోతే పక్కన నుంచో పెడతారు కదా. మరి మీరు 3 వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చారు, 100 మందికి పర్మిషన్ ఇచ్చారు, అతను రూల్స్ వైలేట్ చేసి జాతరలాగా జనాలను వేసుకొని రోడ్డు ఎక్కితే మీరు అక్కడి దాకా ఎందుకు పోనిచ్చారు? మధ్యలో ఎందుకు వెనక్కి తిప్పి పంపలే? ఈరోజు మరో 2 ప్రాణాలు పోయాయి, లేదా 3వ ప్రాణం కూడా పోయింది అంటున్నారు. మరి ఈ 3 ప్రాణాలకి మళ్ళా పరామర్శకు వస్తే మీరు అనుమతిస్తారా? అదే జరుగుతుంది. అంటే 1 సంవత్సరం క్రితం జరిగిన కార్యక్రమానికి సంబంధించి ఒక మిస్సాప, లేకపోతే అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే పోలీసులు వేధింపులు, ఏ కారణాలైనా సంవత్సరం తర్వాత వచ్చి ఈ రోజు గుర్తొచ్చిందా? దాని ఈవెంట్ డిజైన్ చేసింది ఎవరు? ఆ ఈవెంట్ డిజైన్ చేసిన దాంట్లో బలిపశువులైనా ఈ పోయిన ప్రాణాలు ఎలా వస్తాయి? ఆ ఫ్యామిలీలకు ఏం న్యాయం చేస్తారంటే కాంపెన్సేషన్ ఇవ్వడం న్యాయమా? కాకపోతే వీళ్ళ ముగ్గురికి రేపు పరామర్శకి పర్మిషన్ అడుగుతారు. పోలీసు వర్యులారా మీరు ఇస్తారా? ఇస్తారు. ఎంత ఉదారం. ఇస్తారండి. అంతేకాదు, నేను ఒక మాట అడుగుతున్నా, ఈ రోజున ఇప్పుడే బ్రేకింగ్ ప్లేట్స్ లో చూస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వాడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. శబాష్, మంచి పని చేశారు. కానీ ఎన్ని రోజుల తర్వాత ఏం ముహూర్తం ఏమన్నా డిసైడ్ చేశారా? ఇప్పుడు దాకా దాన్ని సీజ్ చేయకుండా ఆ స్పాట్లోనే ఎందుకు సీజ్ చేయాల? ఇమీడియట్ గా ఎందుకు సీజ్ చేయాల? రైట్. ఎవరిదైంది ఆ వెహికల్? రైట్. ఒక్క నిమిషం అండి రాజేష్ గారు, గుడ్ ఈవినింగ్. ఈ జరిగిన ఘటన